సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. సింగంపల్లి అప్పారావు గారు రచించిన సముద్రపు దొంగలు రెండవ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. కృష్ణాపురంలో చేపలు పట్టుకునే సాధారణ వ్యక్తి అయిన గోవర్ధన్ తన తండ్రి స్నేహితుడైన మాధవస్వామితో కలిసి చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళినప్పుడు సముద్రం మీద ఒక సీసా దొరుకుతుంది. ఆ సీసాలోని ఉత్తరం చదివి మయూర ద్వీపపు యువరాణి అయిన కాంచనరేఖ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఒక ద్వీపంలో ఇరుక్కుందని తెలుసుకుంటాడు. తనని ఎలాగైనా కాపాడటానికి తన బాబాయ్తో కలిసి బయలుదేరుతుండగా అతని చెల్లెలు తమ్ముడు రావాలని పట్టుబడతారు. అంతా కలిసి ఆ ద్వీపానికి చేరుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళాక యువరాణి ఎక్కడా కనిపించదు. కానీ ఆమె ఉన్నట్టుగా తెలియజేసే ఉత్తరము, ఆమె ఉంగరం దొరుకుతుంది. ఉత్తరం చదివిన గోవర్ధన్ సముద్రపు దొంగల పారిన పడినదని తెలుసుకుంటాడు. ఎలాగైనా యువరాణిని కాపాడాలని బయలుదేరతారు. ఇక్కడి వరకు విన్నాం కదా. మరి తర్వాత కథ ఏం జరిగిందో తెలుసుకుందాం. అది ఏమంత తేలికైన విషయం కాదు. సముద్రపు దొంగలు ఓడలో ఫిరంగులు ఉంటాయి. మనం వాళ్ళని అనుసరిస్తున్నామని పసిగడితే చాలు, మన పడవ ఒక్క ఫిరంగి దెబ్బతో ముక్కలైపోతుంది అన్నాడు మాధవస్వామి. దానికి గోవర్ధనుడు నవ్వి, నువ్వేం భయపడకు బాబాయ్, ఆ దొంగ వెధవలకి కండబలం అంగబలం ఉంటే మనకు బుద్ధి బలం ఉంది. ఎలాగైనా సరే మనం రాజకుమారిని రక్షించాల్సిందే. సమయం మించిపోతే ఈ అవకాశం చేజారిపోవచ్చు అన్నాడు. చిన్నవాడివైన నీ ధైర్య సాహసాలు మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయిరా గోవర్ధన. సరే, అలాగే చేద్దాం. నువ్వు మా నాయకుడివి, ఇప్పుడేం చేయాలో చెప్పు అన్నాడు మాధవస్వామి నవ్వుతూ. ఏం లేదు బాబాయ్, మనం ఇంతకు ముందు ఈ దీవిని వెతికాము. అయితే అప్పుడు మన దృష్టిలో రాజకుమారి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మనం మరొకసారి ఈ దీవిని పరిశీలనగా వెతకాలి. దానివల్ల దొంగల ఆచూకీ, వాళ్ళు ఏ దిశగా వెళ్ళింది కూడా తెలుసుకోవచ్చు అన్నాడు గోవర్ధనుడు. అందరూ కలిసి మళ్ళీ ఆ దీవిని పరీక్షగా చూసుకుంటూ బయలుదేరారు. వాళ్ళు ఆ విధంగా కొంత దూరం ఉత్తర దిశగా వెళ్ళిన తర్వాత అక్కడొక చోట తీరం సమీపంగా పడవల్ని కట్టివేయడానికి అనువుగా భూమిలో పాతిన గుణపం ఒకటి కనిపించింది. గోవర్ధనుడు ఆ గుణపం సమీపంగా నిలబడిపోయి, బాబాయ్, వాళ్ళు ఇక్కడే మకాం వేసి ఉంటారు. వాళ్ళు ఓడని సముద్రంలో ఆపి చిన్న పడవల మీద తిన్నగా ఇక్కడికే వచ్చి ఉంటారు. పడవల్ని కట్టివేయడానికి ఏ చెట్టు సమీపంగా లేకపోవడం వల్ల ఈ గుణపాన్ని పాతి దీనికి పడవల్ని కట్టేసి ఉంచారు. వెళ్ళిపోయేటప్పుడు ఎందువల్లనో దీన్ని తీసుకెళ్లడం మర్చిపోయి ఉంటారు, లేదా అనవసరం అనుకొని ఉంటారు. అన్నట్లు వాళ్ళు వంటలు సిద్ధం చేసుకోవటానికి మంట రాజేస్తున్నారని రాకుమారి లేఖలో తెలియబరిచింది. ఇక్కడే ఎక్కడో వాటి తాలూకు గుర్తులు ఉంటాయి చూడండి అంటూ తల తిప్పి అటు ఇటు చూశాడు. వాళ్ళు నిల్చున్న స్థలానికి కొద్ది దూరంలో ఒకచోట 2-3 బూడిద పోగులు కనిపించాయి. అందరూ అక్కడికి వెళ్ళి చూశారు. ఆ బూడిద పోగుల్లో ఉన్న కట్టెలు ఇంకా మండుతూనే ఉన్నాయి. గోవర్ధనుడు చిన్న కర్రపుల్ల తీసుకుని బూడిదను అటు ఇటు తొలగించి చూశాడు. ఈ బూడిద లోపల నిప్పులు కనిపించాయి. బాబాయ్, ఈ మంటలు ఇవాళ మధ్యాహ్నం రాజేసినవి. దొంగలు ఇవాళ మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నారు. భోజనాలు అవి చేసుకొని బయలుదేరి ఉంటారు. అంటే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. ఈ రాత్రికి వాళ్ళు సముద్రంలో ఎక్కడో ఒక చోట ఓడకు లంగరు వేసి కాలక్షేపం చేస్తారు. తెల్లవారుగానే తిరిగి బయలుదేరుతారు. మనం కూడా ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని తెల్లవారుగానే బయలుదేరి దొంగల వేడను అన్వేషిద్దాము. వాళ్ళు ఉత్తర దిశగా బయలుదేరినట్లు మనకు తెలిసింది కాబట్టి వాళ్ళను అనుసరించడం ఏమంత కష్టం కాదు అన్నాడు గోవర్ధనుడు. అందుకు అందరూ అంగీకరించారు. తిరిగి వాళ్ళంతా పడవ ఉన్న చోటికి బయలుదేరారు. మర్నాడు తెల్లవారుతూనే వాళ్ళంతా పడవ మీద ఉత్తర దిశగా బయలుదేరారు. ఎక్కడా ఆగకుండా వాళ్ళు సాయంకాలం వరకు పడవను వేగంగా పోనిచ్చారు. సముద్రం మీదికి నలువైపులా దృష్టి సారించి చూస్తూ వస్తున్న గోవర్ధనుడికి దూరంగా సముద్రం మీద నలుసంత వస్తువు కనిపించింది. దాన్ని చూస్తూనే గోవర్ధనుడు చప్పట్లు కొడుతూ, బాబాయ్, అదిగో అటు చూడు
కనుచూపు దూరంలో దొంగల ఓడ కనిపిస్తుంది. మనం వేగాన్ని తగ్గించి ముక్కుకు సూటిగా దాన్ని అనుసరించి వెళ్తే చీకటి పడే సమయానికి దొంగల ఓడను చేరుకోగలము. ఓడ మీద కాంతివంతమైన లాంతర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎటు వెళ్లేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చీకట్లో మనం వాళ్ళ కంటబడే అవకాశం ఉండదు అన్నాడు. మాధవస్వామి పడవ వేగాన్ని తగ్గించి దొంగల ఓడ దిక్కుగా పడవను నడపసాగాడు. నలుదిశలా చీకట్లు అలముకునే సమయానికి మాధవస్వామి తన పడవను దొంగల ఓడకు సమీపంగా మైలు దూరానికి తీసుకురాగలిగాడు. బాబాయ్, ఓడలో దీపాలు వెలిగించారు. మన పడవలో దీపం వెలిగించడం ప్రమాదకరం కాబట్టి మనం చీకట్లోనే ప్రయాణం చేయవలసి ఉంటుంది. దొంగల ఓడ దాని స్థావరం చేరుకునే వరకు మనం దాన్ని అనుసరించక తప్పదు. అయితే ఓడకు మనకు మధ్య ఓ మైలు ఉండటం మంచిదంటూ గోవర్ధనుడు తన తమ్ముడి వంక చెల్లెలి వంక చూశాడు. వాళ్ళిద్దరూ గోవర్ధనుడిని తదేకంగా చూడసాగారు. చీకట్లో సముద్రం మీద ప్రయాణం చేయడం అంటే నాకెందుకో భయంగా ఉందిరా అన్నయ్య అంది అపరంజి బిక్కమొగం పెట్టి. ఇటువంటి చిక్కులు చికాకులు ఉంటాయనే మిమ్మల్ని రావద్దని హెచ్చరించాను. అయినా మీరు నా మాట వింటే కదా. తీరా వచ్చిన తర్వాత భయపడ్డం దేనికి? నేను మాధవస్వామి బాబాయ్ ఉన్నాం కదా, మీరు హాయిగా లోపల గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు గోవర్ధనుడు. ఏమనుకున్నారో ఏమో కానీ పిల్లలిద్దరూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయారు. కొంతసేపు ఉత్తర దిశగా ప్రయాణం చేసిన తర్వాత ముందు వెళ్తున్న దొంగల ఓడ తూర్పు దిశగా తిరిగి ప్రయాణం చేయసాగింది. దొంగల ఓడ తన దిశను మార్చుకోవడం కనిపెట్టిన గోవర్ధనుడు, బాబాయ్, వాళ్ళు ఉత్తరం నుంచి తూర్పు దిక్కుగా తిరిగారు, కారణం ఏమిటంటావు అన్నాడు. మాధవస్వామి కూడా దొంగల ఓడ వైపు చూస్తూ, తూర్పు దిశన భారత భూభాగం ఉంది. బహుశా ఈ దొంగల స్థావరం భారత తీరంలో ఎక్కడో ఉండి ఉంటుంది. సముద్రపు దొంగలు సముద్రాల మీద వచ్చే వర్తకపు ఓడల్ని కొల్లగొడతారు. సముద్రం మీద ఉండే దీవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని దొంగ బ్రతుకు బతుకుతారు. అయితే వీళ్ళు భారత భూభాగం వైపు వెడుతున్నారంటే ఆ ఓడలో రాకుమారి కాంచనరేఖ తప్పకుండా ఉండే ఉంటుంది. వాళ్ళు తమ స్థావరం నుంచి రాకుమారిని తీసుకుని భూమార్గం గుండా బయలుదేరి ఆ తర్వాత ఏదో విధంగా మయూర ద్వీపాన్ని చేరుకోవాలని పథకం ఆలోచించి ఉండొచ్చు అన్నాడు. అంతేకాదు, రాజకుమారిని ఎరగా పెట్టుకుని వాళ్ళు మయూర ద్వీపాన్ని హస్తగతం చేసుకున్నా చేసుకోవచ్చు. అంచేత మనం ఎలాగైనా రాకుమారిని రక్షించి తీరాలి. ఆమెని దొంగలు ఓడ నుంచి తీసుకెళ్లిపోతే మనం చేయగలిగేది ఏమీ ఉండదు అన్నాడు గోవర్ధనుడు. అర్ధరాత్రి కావస్తున్నదనగా దొంగల ఓడ భారత సముద్ర తీరాన్ని చేరింది. అయితే దొంగల ఓడ తీర సమీపంగా ఆగకుండా తీరాన్ని దాటుకొని భూభాగం లోపలికి ప్రవేశించి ఇంకా ముందుకు సాగిపోతూ కనిపించింది. అది చూస్తూనే గోవర్ధనుడు ఆశ్చర్యపోయి, ఏమిటిది బాబాయ్, ఓడలో ఉన్నది దొంగలా లేక భూతాలా? ఆ ఓడ చూడు, తీరాన్ని దాటి భూభాగం లోపలికి చొచ్చుకుపోతుంది. ఏమిటి మాయా అన్నాడు. మాధవస్వామి నవ్వి, ఇది మాయా కాదు, వాళ్ళు భూతాలు కాదు. బహుశా అక్కడేదో నది ఉండి ఉంటుంది. నది సముద్రంలో కలిసే ప్రదేశం కావటం వల్ల దొంగల ఓడ ఆ మార్గం గుండా నది ఎగువకు ప్రయాణం చేస్తుంది. మనం ఆ మార్గం గుండా లోనికి వెళ్ళడం ప్రమాదకరం. మనం తీరం సమీపంగా మకాం వేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. దొంగల ఓడ కూడా లోనికి ఎంతో దూరం వెళ్ళదు. వాళ్ళ స్థావరం అక్కడ నిర్జన ప్రదేశంలో ఉండి ఉంటుంది అన్నాడు. గోవర్ధనుడు ఇందుకు అంగీకరించక, నువ్వు చెప్పింది ఆచరణ యోగ్యంగా లేదు బాబాయ్. ఎందుకంటావా? మనం తీరం సమీపంగా మకాం వేస్తే వాళ్ళ స్థావరం యొక్క వివరాలు తెలియకుండా పోతాయి. వాళ్ళు రాకుమారిని తప్పించి మరో చోటుకి తీసుకుపోవచ్చు. అంచేత చడి చప్పుడు కాకుండా మనం ఓడ వెనువెంటనే వెళ్ళడం మంచిది అన్నాడు. పోనీ అలాగే కాని, నీ మాట దేనికి కాదనాలి అన్నాడు మాధవస్వామి. వాళ్ళు కొంతసేపు తీరం వెంబడే ప్రయాణం చేసి నదీ ప్రవాహం సముద్రంలో కలిసే చోటికి పడవను నడుపుకుంటూ వచ్చారు. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. అదిగో దూరంగా ఓడ తాలూకు లాంతర్ల కాంతి స్పష్టంగా కనిపిస్తుంది అన్నాడు గోవర్ధనుడు. పడవ నదీ పాయగుండా ఎగువకు బయలుదేరింది. ఓడలో నుండి వచ్చే కాంతిని చూసుకుంటూ వస్తున్న గోవర్ధనుడికి కొంతసేపు అయిన తర్వాత ఆ కాంతి కనిపించకుండా పోయింది. బాబాయ్, చూడు చూడు, ఓడలోని కాంతి మాయమైంది. మన పడవను ఇక్కడే ఆపుచేయడం మంచిది అన్నాడు అతను గాబరా పడుతూ. మాధవస్వామి నవ్వి, ఓడలోని కాంతి మాయం కాలేదు.
ఈ నదికి ఎగువన వంపులు ఉండవచ్చు. ఓడ అటు తిరిగినప్పుడు కాంతి మనకు కనిపించకుండా అదృశ్యమైంది. అలాగే చూస్తూ ఉండు, కాంతి మళ్ళీ కనిపిస్తుంది అన్నాడు. అతడు చెప్పినట్టుగానే కొంతసేపటికి ఓడ మీది కాంతి తిరిగి వాళ్ళకు కనిపించింది. దాంతో గోవర్ధనుడు స్థిమితపడ్డాడు. ఆ తర్వాత వాళ్ళు పడవ ముందుకు బయలుదేరింది. దొంగల ఓడ కొంతసేపు అలా ప్రయాణం చేసిన తర్వాత ఒకచోట ఆగింది. మాధవస్వామి తన పడవను ఓడకు 1/2 మైలు దూరంలో ఆపి, గోవర్ధన, మనం ఇక్కడ ఆగి ఉండటం మంచిది. ఓడ తన స్థావరం దగ్గర నిలిచి ఉండదని భావిస్తున్నాను అన్నాడు. గోవర్ధనుడు అంగీకరించటంతో వాళ్ళంతా పడవ దిగి దాన్ని ఓ చెట్టుకు తాడుతో కట్టేశారు. బాబాయ్ వాళ్ళ స్థావరానికి వచ్చారు కాబట్టి ఉదయం వరకు బయలుదేరే ప్రసక్తి ఉండదు. నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళి అదిగో ఆ చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకో. నా దగ్గర బల్లెం ఉంది కదా, కాపలా కాస్తాను అన్నాడు గోవర్ధనుడు. మాధవస్వామి గోవర్ధనుడి వంక సాలోచనగా చూస్తూ, మేము చెట్టు నీడన విశ్రమించడానికి నువ్వు మాకు కాపలా కాయడానికి ఇంత దూరం వచ్చింది. రాకుమారి విషయం ఏమిటో అక్కడికి వెళ్ళి వాకాబు చేయవద్దు అన్నాడు. ఆ విషయం తర్వాత చూసుకుందాం గాని నువ్వు కొంతసేపు విశ్రాంతి తీసుకో బాబాయ్ అన్నాడు గోవర్ధనుడు. మాధవస్వామి మారు మాట్లాడకుండా అక్కడికి సమీపంగా ఉన్న చెట్టు కింద మేను వాల్చాడు. పిల్లలు అతన్ని అనుసరించారు. గోవర్ధనుడు బల్లెం పుచ్చుకొని అటు ఇటు తిరుగుతూ అప్రమత్తంగా కాపలా కాయసాగాడు. కాపలా కాస్తున్నాడన్న మాటే గాని అతడి ఆలోచన యావత్తు మయూర ద్వీప యువరాణిని ఎలా రక్షించాలా అన్న విషయం మీదనే కేంద్రీకృతం అయి ఉంది. ఇంతలో గోవర్ధనుడికి కొద్ది దూరంలో పొదల మాటున ఏదో కదిలినట్టు శబ్దమైంది. గోవర్ధనుడు చప్పున అటు తిరిగి బల్లాని శబ్దం వచ్చిన దిక్కుగా గురి చూసి పెద్దగా పరీక్షగా చూశాడు. ఆ పొదలో 2 జ్యోతులు వెలుగుతున్న అనుభూతి కలిగింది గోవర్ధనుడికి. దాంతో అక్కడున్నదేమిటో అతడికి అర్థమైంది. ఇదేదో క్రూర జంతువై ఉంటుంది. ఇదంతా అరణ్య ప్రదేశం కాబోలు. బాబాయిని లేపితే బాగుండునేమో అనుకున్నాడు. అయితే అంతలోనే తన ఆలోచనకి స్వస్తి చెప్పాడు. బాబాయిని లేపటానికి ఇటు తిరిగి వెళ్లేలోగా ఈ క్రూర జంతువు అమాంతం ఎగిరి తన మీదికి దూకవచ్చు. అందుకని ప్రాణాలకు తెగించి పోరాటమే మంచిదనుకున్నాడు. ఆ క్రూర జంతువు నెమ్మదిగా పొదల చాటు నుంచి యువతలికి వచ్చింది. వెన్నెల కాంతిలో ఆ జంతువేమిటో గోవర్ధనుడు కనిపెట్టగలిగాడు. అది సింహం, పెద్ద పులి వంటి భయంకర జంతువు కాకపోయినా క్రూరమైన చిరుత పులి. దాన్ని చూస్తూనే గోవర్ధనుడు చేతిలోని బల్లాన్ని గట్టిగా పుచ్చుకొని దాని వంకే చూడసాగాడు. చిరుత పులికి గోవర్ధనుడికి మధ్య 20 గజాల దూరం ఉంది. తాను వేటాడబోయే ప్రాణి తనకు ఎదురుగా నిలబడి ఉండటంతో చిరుతపులి సాహసించి మీదకి దూకకుండా అలా నిలుచుండి గోవర్ధనుడి వంక గుర్రుగా చూడసాగింది. అది అటు ఇటు పచార్లు చేస్తూ ఎలా ఆక్రమణ చేయాలా అని ఎదురు చూడసాగింది. అది నెమ్మదిగా 10 గజాల ముందుకు గోవర్ధనుడికి సమీపంగా వచ్చింది. వస్తూనే వెనక కాళ్ళు భూమికి ఆనించి ముందు కాళ్ళు వెనక్కి వంచి నిలబడింది. అది చూస్తూనే గోవర్ధనుడు చప్పున నేల మీద కూర్చుండిపోయాడు. చేతిలోని బల్లెన్ని గట్టిగా పుచ్చుకున్నాడు. బల్లెం మొన్న ఏటవాలుగా చిరుతపులి దిక్కుగా పైకి ఉండేటట్టు పుచ్చుకున్నాడు. బల్లెం ఈ చివర నేలకు బలంగా ఆనించి ఉంచాడు. చిరుతపులి ఆ విధంగా కూర్చున్నదంటే తాను వేటాడబోయే ప్రాణి మీదికి ఎగిరి దూకుతున్న విషయం గోవర్ధనుడికి బాగా తెలుసు. అతడు ఊహించినట్టే జరిగింది. చిరుతపులి అమాంతం పైకి లేచి ఒక్కసారే కుప్పించి తన ఎదురుగా కూర్చొని ఉన్న గోవర్ధనుడి మీదికి ఎగిరి దూకింది. అయితే గోవర్ధనుడు పుచ్చుకున్న బల్లెం అతడి తలను మించే ఉండటం వల్ల చిరుతపులి ఎగిరి దూకటంతో బల్లెం మొన దాని గుండెల్లో బలంగా దిగబడింది. చిరుతపులి దూకిన వేగానికి తట్టుకోలేక గోవర్ధనుడు బల్లాన్ని వదిలేశాడు. బల్లెం చిరుతపులి గుండెల్లో నుంచి దూసుకొని పీపు గుండా అవతలికి వచ్చేసింది. చిరుతపులి భయంకరంగా బొబ్బలు పెడుతూ బల్లెం ఉండటం వల్ల పైకి లేవలేక గిలగిలా కొట్టుకుంటూ నానా బీభత్సం చేయసాగింది. దాని అరుపులు వింటూనే మాధవస్వామి మేలుకుని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. బల్లెం గుచ్చుకొని బొబ్బలు పెడుతున్న చిరుతపులిని రెప్పార్పకుండా దాన్నే చూస్తున్న గోవర్ధనుణ్ణి మాధవస్వామి ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత అటు ఇటు చూసి ఆ సమీపంగా ఉన్న పెద్ద రాయి తీసుకుని దానితో చిరుతపులి తల చితగొట్టి చంపాడు. అది చూస్తూనే గోవర్ధనుడు విస్తుపోయి, అదేమిటి బాబాయ్, దాన్ని రాయితో కొట్టి చంపావు దేనికి
కొంతసేపు ఉంటే అదే చచ్చేది కదా అన్నాడు. బల్లెం ఈ వైపు నుంచి అవతల వైపుకు దూసుకు వెళ్తే చావకుండా బతికి ఉంటుందా ఏమిటి? అందుకు కాదు నేను చంపింది. దీని అరుపులకు గాఢ నిద్రలో ఉన్న నాకే మెలకు వచ్చింది. మరి దూరంగా ఉన్న ఆ దొంగలకు దీని అరుపులు పెడబొబ్బులు వినిపిస్తే ఇంకేమైనా ఉందా? బహుశా వాళ్ళ తాలూకు మనుషులు ఇటే వస్తే మన ప్రాణాలకే ప్రమాదం. అందుకనే చంపాను. అది సరే, చప్పున బల్లాన్ని దాని శరీరం నుంచి ఇవతలికి లాగు అన్నాడు మాధవస్వామి. గోవర్ధనుడు బల్లాన్ని చిరుతపులి శరీరం నుంచి ఇవతలికి లాగాడు. ఆ తర్వాత ఇద్దరు మోసుకుంటూ చిరుతపులిని తీసుకెళ్లి సముద్రంలో పారేసి వచ్చారు. గోవర్ధన, చిరుతపులిని అంత ధైర్యంగా చంపగలిగి ఉండే నమ్మశక్యం కాకుండా ఉంది సుమా. చంపడం మాట ఎలా ఉన్నా నీ ధైర్య సాహసాలను అభినందించకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు మాధవస్వామి. ధైర్య సాహసాలకి ఏముంది బాబాయ్, ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు పిల్లి కూడా పులి అవుతుంది అన్నాడు నవ్వుతూ. మాధవస్వామి గోవర్ధనుడి భుజం తట్టి, ఏదైతేనేం నువ్వు సురక్షితంగా ఉన్నావు, అంతే చాలు. సరే, ఈ గొడవలతో అలసిపోయి ఉంటావు కానీ కొంతసేపు విశ్రాంతి తీసుకో, నేను మేలుకుని కాపలా కాస్తానన్నాడు. అదేం వీల్లేదు బాబాయ్, నేనుండగా నిన్ను శ్రమ పెడతానా, వెళ్ళి హాయిగా నిద్రపో అన్నాడు గోవర్ధనుడు. మాధవస్వామి మారు మాట్లాడకుండా వెళ్ళి చెట్టు నీడన పిల్లల పక్కగా పడుకుని నిద్రపోయాడు. గోవర్ధనుడు బల్లం చేత పుచ్చుకొని అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచించసాగాడు. దొంగల ఓడ స్థావరాన్ని చేరుకున్న తర్వాత అందరూ ఓడ నుంచి కిందకి దిగారు. మొత్తం 30 మంది వరకు ఉంటారు. దొంగల సర్దారు ఆఖరణ ఓడ దిగుతూ అక్కడ కాపలా ఉన్న ఇద్దరితో, ఒరే వెదవల్లారా, యువరాణిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఆమె పారిపోయిందో మీ ప్రాణాలు ఎగిరిపోతాయి, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. రాకుమారి కాంచన్ రేఖ ఓడలోని ఒక గదిలో ఖైదు చేయబడింది. ఆ గదిలో ఆమె స్వేచ్ఛగా తిరగచ్చు. వాస్తవానికి ఆ గది దొంగల సర్దారుది. ఆ గదికి అన్ని హంగులు ఉన్నాయి. దొంగల సర్దారు హెచ్చరించిన తర్వాత ఇద్దరు దొంగలు కత్తులు పుచ్చుకొని రాజకుమారి గదికి పహారా కాయసాగారు. ఈ రాకుమారిని బంధించి ఉండటం వల్ల మనకేమిటి లాభం అన్నాడు ఒక దొంగ రెండవ వాడితో. ఈమె మయూర ద్వీప యువరానట. ఈమెను ఎరగా చూపించి పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించడమో లేక మయూర ద్వీపాన్ని చేజెక్కించుకోవడమో చేయాలని మన సర్దార్ ఆలోచన. అతడి పథకం పారితే మనం ఇక మీదట ఇలా దొంగ బతుకు బతకాల్సిన అవసరం ఉండదు. ఎంచక్క మయూర ద్వీపంలో ఉండిపోవచ్చు అన్నాడు రెండోవాడు. అలాగైతే యువరాన్ని తప్పించుకోకుండా కట్టుదిట్టమైన కాపలా కాయాల్సిందే అన్నాడు మొదటివాడు. మిగిలిన దొంగలు ఓడ దిగుతూనే దక్షిణ దిశగా అరణ్యంలో కాలినడకన బయలుదేరారు. కొద్ది నిమిషాల ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు చిన్న కొండ ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. దొంగల సర్దార్ అక్కడున్న గుబురు పొదలు వత్తికించి చిన్న రాతి పలకాన్ని యువతలకు తీశాడు. రాతి పలకాన్ని తీయగానే అక్కడ ఒక సొరంగ మార్గం కనిపించింది. దొంగలు ఒక్కొక్కరే సొరంగం గుండా లోపలికి వెళ్ళసాగారు. చివరగా దొంగల సర్దార్ సొరంగంలో అడుగుపెట్టి తిరిగి రాత పలకాన్ని మూసేశాడు. వాళ్ళంతా సొరంగం గుండా బయలుదేరారు. ముందు వెళ్తున్నవాడు కాగడా వెలిగించాడు. సొరంగం గుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత దొంగల్లోని ఒకడు అక్కడున్న పెద్ద గదిని తాళంతో తెరిచాడు. అందరూ కలిసి ఆ గదిలోకి వెళ్లి తలుపులు మూసేశారు. ఆ గది విశాలంగా ఉంది. గదిలో వివిధ రకాలైన సామాన్లున్నాయి. వాళ్ళు సముద్రపు ఓడల్ని కొల్లగొట్టి తెచ్చిన ధన సంపద యావత్తు అందులో ఉంది. ఆ గది పైభాగాన గాలి వెలుతురు రావటానికి అనువుగా చిన్న చిన్న కన్నాలున్నాయి. వాళ్ళంతా తృప్తిగా భోజనం చేసి మేన్లు వాల్చారు. దొంగల సర్దారు ఇద్దరిని పేర్లు పెట్టి పిలిచి, మీరిద్దరు రాజకుమారికి భోజనం తీసుకెళ్ళండి, అక్కడున్న కాపలా వాళ్ళని ఇక్కడికి పంపండి. మీరు కూర్చుని కునుకుపాట్లు పడక అప్రమత్తంగా కాపలకాయండి. రాకుమారి తప్పించుకుపోయిందో మిమ్మల్ని చేపలకు ఆహారంగా వేస్తాను, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. వాళ్ళిద్దరూ రాకుమారికి భోజనం తీసుకుని సొరంగ మార్గం గుండా బయలుదేరి ఓడ సమీపానికి వచ్చారు. వాళ్ళ నిచ్చెన సాయంతో ఓడ మీదికొచ్చి అక్కడున్న ఇద్దరు కాపలా వాళ్లను సొరంగం దగ్గరకు పంపించి వేశారు. వాళ్ళు వెళుతూ, అన్నా కాపలా జాగ్రత్త, రాకుమారి తప్పించుకుపోయిందంటే మనం తిన్నగా స్వర్గానికి పోతాం అన్నారు భోజనం తెచ్చిన దొంగతో. వాడు చిరాకు పడుతూ,
ఆ విషయం సర్దార్ హెచ్చరించలేదు. మీరు కూడా చిన్నపిల్లలకు చెబుతున్నట్లు చెప్తున్నారే. ఆడదాన్ని కాపలా కాయటానికి కూడా అప్పగింతలు కావాలా? వెళ్ళండి వెళ్ళండి అన్నాడు. వాళ్ళిద్దరూ కిందకి దిగి వెళ్ళిపోయిన తర్వాత రాకుమారి గదికి భోజనం తీసుకువెళ్లే దొంగ రెండో వాడితో, ఒరే చిన్నయ్య, కాపలా జాగ్రత్త, నేను అమ్మాయి గారికి భోజనం ఇచ్చి వస్తాను అంటూ వాడు రాకుమారి ఉంటున్న గదిలో అడుగు పెట్టాడు. గది తాళం తీసి లోపలికి అడుగుపెట్టిన దొంగను చూస్తూనే కాంచన్ రేఖ అదిరిపడింది. ఎందుకొచ్చావు లోపలికి? ఏం కావాలి నీకు? అంది కాంచన్ రేఖ భయపడుతూ. ఆ వచ్చినవాడు భోజనం ఉన్న పళ్ళాన్ని కాంచనరేఖ సమీపంగా ఉంచి బల్ల మీద పెడుతూ, మీకు భోజనం తెచ్చానివరా అని అన్నాడు. ఎవరు పంపారు? కాంచన్ రేఖ ప్రశ్నించింది. సర్దార్ పంపాడు. నేను సర్దార్తో మాట్లాడాలి. అతడెక్కడున్నాడు? అతను స్థావరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కావాలంటే ఉదయాన్నే మాట్లాడవచ్చు. ఓడ మీద ఎవరెవరున్నారు? కాంచనరేఖ మళ్ళీ ప్రశ్నించింది. రాజకుమారితో మాట్లాడటం గొప్ప విషయంగా భావించి వాడు ఆమె అడిగే ప్రశ్నలకి జవాబు చెబుతున్నాడు. ఓడ మీద నేను, మరొక కాపలావాడు తప్ప అందరూ స్థావరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరు భోజనం చేయండి అన్నాడు వాడు. కాంచనరేఖ ఇంకేమీ ప్రశ్నించకుండా భోజనం చేయసాగింది. వాళ్ళక్కడే నిలబడి కాంచనరేఖ వంక కన్నార్పకుండా చూడసాగారు. కొంతసేపటికి కాంచనరేఖ భోజనం ముగించి చేయి కడుక్కుని వాడు పళ్ళెం తీసుకొని గదిలో నుంచి యువతలికి రాబోయాడు. అదే సమయంలో ఓడ చివరి భాగంలో రెండవ దొంగ కాపలా కాస్తున్న చోటు నుంచి భయంకరమైన చావుకేక వినిపించింది. ఏదో బరువైన వస్తువు నేల మీద పడిన శబ్దమైంది. పళ్ళెం తీసుకుని బయటికి అడుగుపెట్టిన దొంగ ఆ చావుకేక వింటూనే ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఆ తర్వాత చేతిలో ఉన్న పళ్ళాన్ని నేలకు జార విడిచి కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తాడు. కాంచనరేఖ కూడా అతన్ని అనుసరించింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి దృశ్యం చూస్తూనే కొయ్యబారిపోయాడు. వాడి సహచరుడు తల పుచ్చుకొని నేల మీద వెల్లకిలా పడి ఉన్నాడు. వాడి మీద నవయువకుడొకడు ఎక్కి కూర్చుని రెండు చేతులతోటి దొంగ కంఠం బలంగా నొక్కుతూ కనిపించాడు. రెండవ దొంగ ఆలస్యం చేయకుండా ఆ యువకుడి మీదికి లంఘించి దుక్కి కిందకి పడదోసి అతడి మీదికి ఎక్కి కూర్చొని కదలకుండా చేశాడు. ఈలోగా మొదటి దొంగ తెప్పరిల్లి లేచి కూర్చుంటూ బాధతో మూలిగాడు. ఆ తర్వాత నెమ్మదిగా లేచి నిల్చుని యువకుడి వైపు తీక్షణంగా చూశాడు. రెండవ దొంగ మొదటివాడితో, ఒరే చిన్నయ్య, కుర్రవాడు చెప్పింది నిజమే అయి ఉంటుందిరా. వాడు కొట్టినందుకు నువ్వేం బాధపడుకు. ఇటువంటి గడుగ్గాయ కుర్ర కుంకలే మన సర్దార్కి కావాలి. మన సంఖ్య చాలా తక్కువగా ఉంది. నమ్మకస్తులైన కొత్త వారిని చేర్చుకునే ఆలోచన మన సర్దార్కి ఉంది. అందుచేత సర్దార్ వచ్చే వరకు వీణ్ణి ఏమీ చేయకూడదు. పాపం, ఆకలి ఆకలి అంటూ వీడు అంగల అరుస్తున్నాడు. కాని రాజకుమారి వదిలేసిన రొట్టెలు రెండు అక్కడ గది ముందు పడి ఉంటాయి, తీసుకురా అని చెప్పాడు. మొదటి దొంగ రాజకుమారి దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఉంటున్న గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. మొదటి దొంగ విస్తుపోతూ గదిలోకి తొంగి చూశాడు. ఏముంది? గదిలో రాజకుమారి లేదు. దాంతో వాడు పరిగెత్తుకుంటూ పడుతూ లేస్తూ వచ్చి రెండవ దొంగ ముందు పడ్డాడు. ఏమిట్రా హడావిడి? రొట్టెలేవి అన్నాడు రెండవ దొంగ తాపీగా. రొట్టెల మాట దేవుడెరుగు, అక్కడ గదిలో రాకుమారి లేదు. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి అన్నాడు మొదటి దొంగ. అది వింటూనే రెండవ దొంగకు పిడుగు పడినంత పనైంది. వాడు గాబరా పడుతూ, ఇదంతా నీ మూలంగానే జరిగింది. నువ్వు చావు కేక పెట్టావు. నేనేమో గాబరా పడి గదికి తాళం వేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నాడు. ఇదంతా ఈ కుర్రవెదవ మూలంగానే జరిగింది. వీడు నా నెత్తి మీద కొట్టకపోతే ఈ గొడవ జరిగేదే కాదు. ముందు వీని చంపి నదిలోకి విసిరేస్తాను అన్నాడు మొదటివాడు కట్టిపడేసిన యువకుడి మీదికి దూకుతూ. రెండవ దొంగ వాణ్ణి ఆపి, నీ దూకుడు తగ్గించి నిదానంగా ఆలోచించరా చిన్న. రాకుమారి ఓడ మీద నుంచి తప్పించుకొని ఎక్కడికి పోలేదు. బహుశా ఓడ మీదనే ఉంటది. ఒకవేళ తప్పించుకొని పోయిందే అనుకుందాం. అప్పుడు ఈ కుర్రవాడే మనకు రక్ష. ఈ కుర్రవాడు ఉంటేనే కాని సర్దార్ మనం చెప్పే విషయాలు నమ్మడు. కుర్రవాడిని నువ్వు చంపేసి నదిలో పారేసావనుకో, రాకుమారిని మనం ఏదో చేసేసి కట్టుకథలు అల్లి చెబుతున్నామని సర్దార్ మన చర్మాలు ఒలిచేసి ఓడపై భాగాన ఎండేస్తాడు.
అన్నాడు. మొదటి దొంగ ఆలోచించి, అయితే ఇప్పుడేం చేద్దామంటావు అన్నాడు. 2 లాంతర్లు వెలిగించి తీసుకురా, ఓడంతా గాలించి చూద్దాం అన్నాడు రెండవ దొంగ. మొదటి దొంగ 2 లాంతర్లు వెలిగించి తెచ్చాడు. ఇద్దరూ చెరొక లాంతర్ తీసుకుని ఒకడటు రెండవ వాడు ఇటు ఓడ మీద రాజకుమారిని వెతకటానికి బయలుదేరాడు. వాళ్ళు ఓడ యావత్తు గాలించారు. సామాన్లు పెట్టుకునే గదులు, ఓడ పైభాగం అంతా ప్రతి అంగుళం మేర గాలించారు. అయినా రాజకుమారి ఎక్కడా కనిపించలేదు. నదివైపు సముద్రం దిక్కుగా వాళ్ళు కళ్ళు చిట్లించి చూశారు. ఎక్కడా ఎటువంటి శబ్దం కాలేదు. నదిలో ఈత కొట్టుకుంటూ వెళ్తున్న అలికిడి కూడా లేదు. అంతలోనే రాజకుమారి ఏమైందో దొంగలిద్దరికీ అంతుబట్టలేదు. వాళ్ళిద్దరూ ఓడ యావత్తు గాలించిన తర్వాత ఒక చోట కలుసుకున్నారు. ఒరే చిన్నయ్య, రాజకుమారి మాయమైందిరా. ఈ విషయం సర్దారికి చెప్పకపోతే మన తాట ఒలిచేస్తాడు. నేను వెళ్ళి సర్దారికి ఈ విషయం చెప్పి వస్తాను. కాని నువ్వు ఆ కుర్రవాడి దగ్గర కాపలా ఉండు అన్నాడు రెండోవాడు. అందుకు మొదటివాడు అంగీకరించడంతో ఇద్దరు కలిసి ఆ యువకుణ్ణి కట్టేసిన చోటికి వచ్చారు. అయితే అక్కడ కుర్రవాడు లేడు. అతన్ని కట్టేసిన తాళ్ళు నేల మీద పడి ఉన్నాయి. స్థలం ఖాళీగా వెలవెలబోతూ వాళ్ళను వెక్కిరిస్తూ కనిపించింది. దొంగలిద్దరూ నోళ్లు వెళ్ళపెట్టి అలా చూస్తూ నిల్చుండిపోయారు. వాడు నిజంగా కుర్రవాడేనా లేక భూతమా అన్నాడు మొదటివాడు భయపడుతూ. రెండవ వాడికి ఏం చెప్పాలో తోచక మొదటివాడి ముఖం వంక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ కుర్రవాడు భూతము కాదు, దెయ్యము కాదు, రాకుమారిని విడిపించడానికి వచ్చిన గోవర్ధనుడే. గోవర్ధనుణ్ణి కట్టేసిన తర్వాత రెండవ దొంగ మొదటి దొంగతో, రాజకుమారి గది దగ్గర రొట్టెలు పడి ఉన్నాయి, తీసుకురా అని చెప్పడం చాటుగా నిల్చుని ఉన్న కాంచనరేఖ విన్నది. వాడు ఎలాగో తన దగ్గరకు వెళ్ళి చూస్తాడు. తన గదిలో లేకపోవటం చూసి వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇద్దరు కలిసి తన కోసం ఓడంతా గాలిస్తారని, అంచేత వాళ్ళకు కనిపించని చోట దాక్కోవాలనుకుంది కాంచనరేఖ. ఆమె భావించినట్టే జరిగింది. దొంగలిద్దరూ చెరొక లాంతరు పుచ్చుకొని ఓడ మీద చెరొక వైపు బయలుదేరారు. గోవర్ధనుణ్ణి కట్టేసిన చోటనే చీకట్లో సామాను వెనుక దాక్కున్న ఆమె దొంగలిద్దరూ చెరొక వైపు వెళ్ళగానే చప్పున యువతలకి వచ్చి చకచక గోవర్ధనుడి కట్లు ఒడదీసింది. ఓడ నుంచి కిందికి దిగి వెళ్ళడానికి ఏదైనా సాధనం ఉందా అంటూ రాకుమారి గోవర్ధనుణ్ణి అడిగింది. నిచ్చెన ఉంది రాజకుమారి, నేను దాని ఆధారంతోనే పైకి వచ్చాను అన్నాడు గోవర్ధనుడు. ఇద్దరు కలిసి చడి చప్పుడు కాకుండా నిచ్చెన సహాయంతో కిందకి దిగి వచ్చారు. ఆ తర్వాత చెట్లను చాటు చేసుకుంటూ వడివడిగా ముందుకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కాంచనరేఖ గోవర్ధనుడితో, మీరెవరు? ఈ దొంగల స్థావరానికి ఎలా వచ్చారు? మీరు ఇందాక ఆ దొంగలతో చెప్పిన వృత్తాంతం విన్నాను. అయితే అది కట్టుకథగా నాకు అనిపించింది. నేను ఊహించింది నిజమేనా అంది. గోవర్ధనుడు నవ్వి, మీరు ఊహించింది నిజమే రాజకుమారి. నేను మిమ్మల్ని విడిపించడానికే వచ్చాను అన్నాడు నెమ్మదిగా అడుగులు వేస్తూ. నన్ను విడిపించడానికే వచ్చారా? నేను ఇక్కడున్నట్లు మీకెలా తెలుసు అంటూ ఆమె ఆశ్చర్యపోయింది. మీరు సముద్రంలో వదిలేసిన సీసా మాకు దొరికింది. అందులోని ఉత్తరం చదువుకొని మీ అన్వేషణలో ఇలా బయలుదేరామన్నాడు గోవర్ధనుడు. అంటే మీరుగాక ఇంకా ఉన్నారా? మీరు ఈ ప్రదేశం నుంచి వచ్చారు? ఏ ప్రదేశం నుంచి వచ్చారు? నన్ను సముద్రపు దొంగలు తీసుకొచ్చిన దీవికి వెళ్ళారా అంటూ ఆమె అనేక ప్రశ్నలు వేయసాగింది. గోవర్ధనుడు అటు ఇటు చూస్తూ, ఇక్కడ నెమ్మదిగా నడుస్తూ కబుర్లు చెప్పుకోవడం ఏమంత క్షేమకరం కాదు. ఆ ఇద్దరు దొంగలు మన కోసం వెతుక్కుంటూ రావచ్చు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మనం వాళ్ళకు దొరికామో పడిన శ్రమ యావత్తు వృధా అవుతుంది. మీరు వడివడిగా అడుగులు వేయండి రాకుమారి అన్నాడు. ఆమె ఇంకేమీ ప్రశ్నించకుండా అతన్ని అనుసరిస్తూ బయలుదేరింది. కొంతసేపటికి వారు మాధవస్వామి పిల్లలు ఉంటున్న చోటికి వచ్చారు. అపరంజి అన్నం చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి గోవర్ధనుణ్ణి కౌగిలించుకుంది. మాధవస్వామి గోవర్ధనుణ్ణి కాంచనరేఖను మార్చి మార్చి ఆశ్చర్యంగా చూడసాగారు. ఈమె యువరాణి వారు అనుకుంటాను అన్నాడు మాధవస్వామి. అవును బాబాయ్, వీరే మయూరద్వీప యువరాణి వారు అన్నాడు గోవర్ధనుడు. మమ్మల్ని నిద్రపుచ్చి నువ్వు ఎప్పుడు వెళ్ళావు? అది సరే కాని గోవర్ధన,
నువ్వెంత ధైర్యశాలివైనా అలా ఒంటరిగా వెళ్ళడం ప్రమాదకరమని తెలుసుకోకపోతే ఎలాగా? నేను పెద్దవాణ్ణి ఉన్నాను కదా, లేపితే నేను వచ్చేవాణ్ణి కదా అన్నాడు మాధవస్వామి నొచ్చుకుంటూ. గోవర్ధనుడు ఆ విషయాన్ని అంతటితో వదిలేసి కాంచనరేఖకు అక్కడున్న వారిని పరిచయం చేశాడు. సముద్రపు దొంగల్ని ఎదిరించాలంటే పెద్ద సైన్యం కావాలి. వాళ్ళ ఓడను జయించాలంటే అన్ని హంగులు కలిగిన యుద్ధ ఓడ ఉండాలి. ఏమీ లేకుండా పిల్లల సహాయంతో నన్ను రక్షించటానికి వచ్చారా? అందున నిరాధారమైన సముద్రం మీద నిర్భయంగా తిరగడం అంటే మాటలా? మీకు భయం లేదు అంటూ కాంచనరేఖ ఎంతో ఆశ్చర్యపోయింది. గోవర్ధనుడు విరగబడి నవ్వి, భయమా? అదెలా ఉంటుందో మాకు తెలియదన్నాడు. ఒరే గోవర్ధన, యువరాణి వారిని దొంగల బారి నుండి రక్షించి గొప్ప సాహస కార్యమే చేశావు సుమా అన్నాడు మాధవస్వామి మెచ్చుకుంటూ. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాతి భాగం మరుసటి రోజు విందాం. మరి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.